సో ప్రస్తుతం మనం ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అమ్మా ఎలా ఉన్నారండి? అలసిపోయాను. చాలా కనిపిస్తుంది మాకు. సో ఒక ప్రశ్న ప్రజల తరపు నుంచి. సో చాలామంది మత మార్పులు చేసుకుంటూ మన ధర్మం వదిలేసి వేరే ధర్మంలోకి పోతూ ఉన్నారు కదా. సో వాళ్ళకి సింపుల్గా ఒక ఆన్సర్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు, స్వార్థం కలిగిన వాళ్ళు, రియాలిటీ ఏంటో తెలియని వాళ్ళు, దేశం పట్ల ధర్మం పట్ల ఏమాత్రం అవగాహన లేనివాడు మతం మారతాడు, గతం మర్చిపోతాడు. ఇప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు ఎవడో ఒక గొర్రె మెసేజ్ పెట్టాడు. వాడి పేరు ప్రవీణ్ కుమార్. వాడేదో నన్ను హేళన చేస్తూ కామెంట్ పెట్టాడు. సో నేను వాడికి రిప్లై ఇచ్చాను. అలా ఒక 2, 3, 4, 5 నడుస్తాయి. తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తాను. వాడు రాడు. ఎందుకు రాడు తెలుసా? ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేయొచ్చు కదా. ఇక్కడ తిట్టాడు కదా, ఎందుకు రాడు తెలుసా? మీ నాన్నగారి పేరేంటి చెప్పావుగా? ఆడు చెప్పడు. ఎందుకు చెప్పడు? వాళ్ళ నాన్న పేరు కూడా ఇలాంటికే ఉంటుంది. చెబితే ఏమవుద్ది? ఒరే మాకే పుట్టినదవా అంటాను. ఆడికి తెలుసు, అందుకని ఆడు ఫోన్ చేయడు. అలాంటి బతుకు ఎందుకమ్మా అది? ఈ దేశంలో క్రైస్తవులు ఎవరున్నారమ్మా? అంతా హిందువుల వల్ల పుట్టిన వాళ్ళే కదా, అవునా? పబ్లిక్గా చెప్పాను, విన్నావా? మాకు క్రైస్తవానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు. నేను మీరు అందరూ చెప్తాం. వాళ్ళు చెప్పండి ఒకసారి. మొన్న ఆంధ్ర స్టేజ్ల మీద కూడా ఎక్కి ఈ దేశం మాది, ఇది మాతోనే పుట్టింది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు కదా, కొంతమంది ప్రచారకులు, మత ప్రచారకులు. వాళ్ళకేం చెప్తారు? పేరు ఎరిపప్ప పాస్టర్. ఆడు ఖమ్మోడు. సో మనం గతంలో కొంతమందిని చూసాం. ఒక్కోడు ఒక్కోలా వెళ్ళిపోయారు. రామాయణంలో సుగ్రీవుడి దగ్గరికి లక్ష్మణుని పంపిస్తాడు రాముడు. పంపించి చెప్పు, అతను మాట ఇచ్చాడు మనకి, సీతాదేవిని వెతుకుతానని. తినేసి పడుకుంటున్నాడు, మరి ఎంజాయ్ చేస్తున్నాడు, మనకు తెలీదు. వాళ్ళ అన్నయ్యని వేసేసాను, ఆ తలుపులు ఇంకా తీసే ఉన్నాయి, రూట్ ఇంకా క్లోజ్ చేయలేదని చెప్పు అన్నాడు. అంటే ఏంటి? ఆ నేసినో నీ నేలేనా అని. సేమ్ అలాగే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంతకుముందు కొందరు వెళ్ళిపోలే, రాముడి మీద వాగి, దేశం మీద వాగి, ఇదంతా తాగి వీళ్ళంతా వెళ్ళిపోయే బ్యాచ్, ఉండే బ్యాచ్ ఏదీ లేదు. వాళ్ళ దగ్గర ఉందా శవం, మన దగ్గర ఉందా శవం. వాళ్ళు చేసేది డ్రామా, మన దగ్గర ఉందా రామా. ఇప్పుడున్న జనరేషన్కి కూడా మన మతం ఇంకా వర్ధిల్లాలి, సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలి? చెప్పిందే, భగవద్గీత చదివి సావండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్ దే ఎక్స్ప్లాయిడ్. తప్పెవరిది? మందే. కాబట్టి ఆ మతం మారినోడు కూడా ఎందుకు మారాడంటే ఆడికి జ్ఞానం లేక. ఆడికి జ్ఞానం ఎందుకు లేదు? ఎవడు చెప్పక. ఇప్పుడు నువ్వు నాతో ఇప్పుడేమైనా తినిపించగలవా? ఎంత మాట్లాడాను కదా, తిన్ను. ట్యూన్డ్ కదా, ట్యూన్డ్. అలా ట్యూన్ అవ్వాలి. ఇప్పుడు నాతో ఇప్పుడు భోజనం టిఫిన్ నువ్వు తినిపించలేవు. అలాగే ఒక ముస్లింతో హలాల్ కానీ మాంసం తినిపించలేవు, అవునా? వాడు ఒక దానికి ఫిక్స్ అయ్యాడు, నేను దీనికి ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అవ్వాలి. అలా ఫిక్స్ అవ్వలేదు అనుకో, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఒకప్పుడు స్కూళ్ళల్లో వందే మాత్రం కానీ మా తెలుగు తల్లికి కానీ పాడించేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో అయితే అలాంటి ఏం పాడించట్లేదు. మీరు ఫోన్ మధ్యలోనే ఆయన ఫోన్ చేశారు, ప్రవీణ్ కుమార్ గారు చెప్తా అన్నారు. సార్ ఎక్కడి నుంచి అండి మీరు? హలో, ఎక్కడి నుంచి అండి? ధర్మం అంటే ఏంటండి? సార్ మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేయండి, డోంట్ వర్రీ. ధర్మం చాలా పెద్ద విషయం. మీ నాన్నగారి పేరు చెప్పగలరా మీరు ధైర్యంగా? మీ నాన్న పేరేంటి? మా నాన్నగారి పేరు సత్యనారాయణ. మీ నాన్న పేరు చెప్పండి. మీ నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. నా పక్కన ఉన్న వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళు చెప్తారు, కావాలితే చెప్పమ్మా. అదిగో మా చెల్లాయి ఒక ఇక్కడికి వచ్చిన కార్యకర్త, వాళ్ళ నాన్నగారి పేరు ఏడుకొండలు, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు భూపతి అంజయ్య. అమ్మయ్య, మొత్తానికి చెప్పానా మనకే పుట్టాడని. అంజయ్య అంటే ఆంజనేయ స్వామి. వాళ్ళ ఇంటికి ఎవరు బ్రిటిష్ వాళ్ళు రాలేదు. ఆడికి డౌట్ వాళ్ళ అమ్మ మీద, ఇందా చెప్పిందే. చూసావు లైవ్ డేమో? అంజయ్యకి పుట్టాడు, ఇంకో దానికి కాదు.
ఒకప్పుడు స్కూళ్ళల్లో మంచిగా వందే మాత్రం మా తెలుగు తల్లికి ఇలాంటివన్నీ మంచి చక్కగా పాడించేవాళ్ళు. బట్ ఇప్పుడు అసలు స్కూల్స్లలో అలాంటివి ఏం లేవు, కార్పొరేట్ అయిపోయింది మొత్తం. అనుకోకండి, మతం మారినంత మాత్రం వందే మాత్రం అన్నాను కాదు. ఇప్పుడు అంజయ్ గారు అబ్బాయి అంటాడు, కావాలితే అడగండి. ఏమే వందే మాత్రం అంటావనవా బాబు? వందే మాత్రం ఏంటి అంటలేదు? ఏం వినపట్లేదా? వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం చెప్పు. వందే మాత్రం చెప్పు. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం చెప్పు. అంజయ్ కొడక, అంజయ్ కొడక, అంజని పుత్ర, అంజయ్య పుత్ర, వందే మాత్రం చెప్పు నాయన. వందే మాత్రం, వందే మాత్రం చెప్పు. మీ అమ్మ పేరు తెలుసా నీకు? మీ అమ్మ పేరు తెలుసు? చూసావా వచ్చింది, బైబిల్ వచ్చిందా? యెహోవాడు వచ్చాడు చూసావా? ఈడు హిందువులు పుట్టినోడే బైబిల్ ఎక్కింది చూసావు భాష. బైబిల్ ఎక్కితే ఎవడైనా అంతే. ఇదంతా లైవ్ రికార్డ్ అవుతుంది. బైబిల్ ముంజల బుక్ అని అర్థమైపోయింది. నేమ్ భూపతి, మన పుట్టినోడేలే. చెప్పు. అదే రోజు రోజుకి ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువైపోతా ఉన్నారు. వందే మాత్రం విలువ వాళ్ళకి తెలియచెప్పలేదు కాబట్టి, భౌతికత యొక్క విలువ తెలియచెప్పలేదు కాబట్టి, ఆడికి పని లేదు కాబట్టి, అదేనా ఇప్పుడు తాగేసి ఉంటాడు. మళ్ళీ ప్రవీణ్ కుమార్ భూపతి, వాళ్ళ నాన్న పేరు అంజయ్, ఇప్పుడు వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు. అమ్మ మీ అమ్మ పేరు ఏంటి? అరుణ కుమారి. మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఇప్పుడు మన భూపతి ప్రవీణ్ కుమార్ వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు. ఏం పేరు మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరు ఏంటి? 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 మీ అమ్మ చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళు మీ ఇంటికి రాలేదు అనుకుంటున్నాం. నీకు డౌట్ ఉంటే చెప్పకు. మరి ఇంత దారుణంగా అలా ఎలా అండి? అసలు మన ధర్మంలో ఉట్టి మన బైబిల్ ఎఫెక్ట్ ఆడి తప్పే ఉంది. ఇప్పుడు మొన్న ఒక MUNDA రాములు గారి మెడలో దండ తీసింది. ఏంటి ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాను, వెలిగిందా? ఎందుకు తీసింది? ఎందుకు తీసిందంటావు? ఆవిడ తప్ప కాదు, బైబిల్ ఎక్కింది. ఆవిడ పేరు పెంటమ్మ. నేను పోస్ట్ పెట్టాను. రాములు వారి మెడలో దండ తీసిన పెంటమ్మదా తప్పు, ఆ పెంట ఎక్కిన బైబిల్దా తప్పు? పెంట బైబిల్ తప్పు, పెంటమ్మ తప్పేం కాదు. కాబట్టి బైబిల్ మనం అందరం చదవాలి. చదివి అది ఎంత దరిద్రమో చెప్పాలి. నువ్వు మొహాని భౌతికత చదవో దరిద్రుడివి, నిన్ను కదా అన్నది. Mind Media, the voice of India.